ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఇక్కడ 2 నిమిషాలు చెప్పాల్సింది ఏంటంటే, నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మా కుటుంబము దగ్గర 45 సంవత్సరాల నుంచి శ్రీకాళహస్తి ప్రజలకు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తర్వాత విభజన అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఏ రకంగా పనిచేసామో నాన్నగారికి మాకు ఏ రకంగా పొలిటికల్గా మంచి పేరుందో శ్రీకాళహస్తి ప్రజలకి, యావత్ ఆంధ్రప్రదేశ్ తెలుసు. మరి మొన్నటికి మొన్న ఎలక్షన్స్లో చూస్తే 2019లో మరి జనసేన పార్టీ నుంచి కోటా వినుత అనే ఆవిడ మరి కంటెస్ట్ చేసి డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోయిన పరిస్థితి. ఆ రోజు నాకు దగ్గర 71,000 పైచులకు ఓట్లు మాకు రావడం జరిగింది. కానీ వైసీపీ హవాలో అందరితో పాటు నేను కూడా ఓడిపోవడం జరిగింది. తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం తరఫున నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. కష్టపడి పనిచేసాం. మోడీ గారి ఆశీస్సుల వల్ల, చంద్రబాబు నాయుడు ఆశీస్సుల వల్ల, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సుల వల్ల, అందరి కష్టం వల్ల మంచి మెజారిటీతోని గెలవడం జరిగింది. ఇదంతా అయిన తర్వాత ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా కాళహస్తిలో ఒక సంచలనం. కోటా వినుత దంపతులు మరి వారు దైవర్ రాయుడు అనే అబ్బాయిని హత్య చేశారని చెప్పి అందరితో పాటు నాకు కూడా తెలిసింది. తర్వాత ఏం జరిగిందో మీడియా మళ్ళీ మొత్తం వివరించిన అవసరం లేదు. దీంట్లో కూడా సీసీటీవీ ఫుటేజెస్, అట్లనే చెన్నై ఎస్పీ గారు బయట రావడం, చెన్నై ఎస్పీ గారు మొత్తం వివరించడం అందరికీ తెలిసిన విషయమే. తర్వాత వీళ్ళని జైలు పంపించిన మాట విషయమే. ఇక్కడ నిన్న 4 గంటలకి నాకు వీడియో రావడం జరిగింది. దాంట్లో ఎవరైతే హత్య చేయబడ్డాడో వాళ్ళ డ్రైవరు రాయుడు అనే వ్యక్తి, మరి ఆ వీడియో అనేది అందరం చూసాం. నేను మిమ్మల్ని అందరికీ కూడా 2 విషయాలు అడగదలుచుకున్నా. ఈ వీడియో ఏఐయా, మాఫ్డా, లేకుంటే వీళ్ళు ఎవరైతే అతను హత్య చేశారో దాని ముందర వీడియో తీసి మిమ్మల్ని వదిలేస్తాం కాబట్టి వీడియో చెయ్యి అని చెప్పి బెదిరించి వీడియో తీసిన తర్వాత హత్య చేయడం జరిగిందా? పోనీ ఆ రాయుడు అనేటోడు బతుకుంటే అన్నా అతన్ని పిలుచుకొచ్చి కూర్చొని మాట్లాడి ప్రజల సమక్షంలోనే ఇది తేల్చుకునేటోళ్ళం. కానీ ఇక్కడ విడ్డూరం ఏమైందంటే, ఈ హత్య జరిగి దగ్గర 2 నెలలు కావస్తూ ఉంది. వీరు జైలు కూడా పోవడం జరిగింది. వీళ్ళు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం దాంట్లో వీళ్ళ అంతరాయం క్లియర్గా అర్థమైపోతారు. ఒక సింపతి తెచ్చుకోదానికో, లేకుంటే కష్టపడి గెలిచి ఈరోజు మంచి పేరు తెచ్చుకొని శ్రీకాళహస్తిని అభివృద్ధి చేస్తున్న నా మీద బుడద జల్లదానికో చేస్తున్నారని చెప్పి ఒక క్లియర్ కట్ సంగతి తప్ప, దీంట్లో వాళ్ళ డ్రైవర్తో నాకు డిపాజిట్లు కూడా గెలవని వాళ్ళతో ఆ రోజు మాకు వాస్తవాన్ని ఈ రోజు వరకు కూడా నేను ఆవిడతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎలక్షన్స్ ముందర కూడా. కానీ ఏ రోజు కూడా ఈ రోజు వరకు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత కూడా, ఆమె మర్డర్ అయిన తర్వాత కూడా, వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఏ రోజు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడలేదు. ఏ రోజు గురించి కూడా ఒక కూటమి ప్రభుత్వంలో మనం సర్దుకొని పోవాలా, జాగ్రత్తగా ఉండాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి మా నాయకులు చెప్పారు. కాబట్టి
ఏ రోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ రోజు మాట్లాడలేదు. కానీ ఈ రోజు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఆ రోజు అసలు ఆవిడ మా కోసం పనిచేసింది ఆ కూటమి ప్రభుత్వంలో. ఏ రోజు కూడా వచ్చి మా కోసం పనిచేయలే. ఆఖరికి వాళ్ళ దగ్గర పనిచేసే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టింది ఆవిడ. మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి మా తల్లి కావచ్చు, మా భార్య కావచ్చు, ఇంటికి వెళ్ళి ఓటు అడిగేదానికి పోతే, ఓటు అడిగి పని చేయమని చెప్పేదానికి పోతే కనీసం ఇంట్లో కూడా రానిలే. ఏ రోజు కూడా చెప్పలేదు బాధ మీద. మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు 40 సంవత్సరాలు మినిస్టర్కి పనిచేశారు, 40 సంవత్సరాలు ఎమ్మెల్యేకి పనిచేశారు, 20 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. మా నాన్నగారు మంత్రిగా పనిచేశారు. తర్వాత మేము వచ్చాం 3rd జనరేషన్. ఇంత చరిత్ర ఉండి మా అమ్మను కూడా పోతే లోపల కూడా గేట్ లోపల రానికుండా చేసిన ఆ రోజు ఈరోజు ఇంకా బాధాకరమైన విషయం. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తే మాత్రం డెఫినెట్గా ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు. డెఫినెట్గా దీని మీద ఒక స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేయాలి. ఈరోజు నా పేరు చెప్పారు, రేపు ఇంకో నాయకుల పేరు చెప్తారు. ఈరోజు నా మీద బురదబల్లే ప్రయత్నం ఉంది, రేపొద్దున ఇంకోటి మర్డర్ చేసి వాళ్ళ దగ్గర ఒక వాంగ్మూలం తీసుకొని ఇంకోటి పేరు మీద పెట్టే ఒక కొత్త వే ఆఫ్ రాజకీయం అనేది ఈరోజు చూస్తూ ఉన్నాం. నేను కూడా చిన్నప్పటి నుంచి రాజకీయంలో ఉన్నాం. దాని తర్వాత నాన్నగారితో ఎన్నో చూశాను. కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎప్పుడు కూడా జీవితంలో కానీ విని ఎరిగినట్టు ఎక్కడా లేదు. బాధేస్తుంది ఇవన్నీ చూస్తుంటే. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంది ఏ రకంగా వీళ్ళు పోతూ ఉండరు. అంటే మర్డర్ చేసేసి రెడ్ హ్యాండెడ్గా సీసీటీవీలో దొరికిపోయి చెన్నై ఎస్పీ గారు వచ్చి ఓపెన్గా చెప్పిన తర్వాత వీళ్ళు ఇంకా కూడా బయట వచ్చి సెల్ఫీ వీడియో ఆమె చూశాను నేను, నాకేం సంబంధం లేదు కాబట్టి నాకు బెయిల్ వచ్చింది. మర్డర్ చేసిన వాళ్ళు ఎవరికన్నా బెయిల్ వస్తుంది, దాని తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది, దాని తర్వాత శిక్ష పడుతుంది. బెయిల్ వచ్చినంత మాత్రాన వీళ్ళు మర్డర్ చేసిన కాదు కదా. రెడ్ హ్యాండెడ్ దొరికిపోయి ఒప్పుకున్న తర్వాత ఈరోజు సెల్ఫీ వీడియోలు పెట్టడం ఏంటండి? అలానే నేను ఒకటే ఇంకోటి కోరుకుంటున్నాను, స్ట్రిక్ట్గా దీన్ని దర్యాప్తు చేయాలా. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను, ఏ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నాను. ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి మాట్లాడతాను. ఎందుకంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోతుందండి. ఒక కష్టపడే రాజకీయ నాయకుడి మీద, యంగ్స్టర్ మీద బురద తల్లేస్తే, ఏదో 4 పేపర్లు 5 మీడియా ఛానళ్ళు వేస్తే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయి ప్రతి ఒక్కరికి ఇష్టం ఉన్నట్టు మారడం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది డెఫినెట్గా దీని మీద చర్యలు తీసుకోవాలా. డెఫినెట్గా ఎవరైతే ఎస్పీ గారు ఉన్నారో మేము కూడా కంప్లైంట్ ఇస్తాం. ఇది ఎంత మాత్రం కరెక్ట్గా ఉంది వీడియో అని చెప్పి కనుక్కుంటాం. అలానే నేను మా ఎస్పీ గారు కూడా మాట్లాడడం జరిగింది, నేను పర్సనల్ చెప్పడం జరిగింది. మీకు గుర్తుండొచ్చు, ఆయన చనిపోయిన రోజు మాడిన తర్వాత నేను ఇప్పటివరకు ఏ రోజు మాట్లాడలేదు. అది డెఫినెట్గా అది చూస్తే నిజంగానే అది నమ్మేటట్టు కూడా లేదు, ఏ రకంగా వాళ్ళు బుడలు తల్లుతూ ఉన్నారు. ఈ వీడియో ఒకవేళ నిజమైతే చంపే ముందర అతన్ని ఏమేమి టార్చర్ పెట్టినారో అనేది ఒకసారి అందరూ ఆలోచించాలి. అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎవరెవరు ఉన్నాయో కూడా ఎంక్వైరీ చేయాలి. సోకాల్డ్ ఈ 5 మంది 4 ఎవరైతే చంపిన దాంట్లో లిస్ట్లో ఉన్నారో దాంట్లో ఎవరెవరు సిగ్నల్స్ ఉన్నాయి, ఆ చుట్టుపక్కల ఇతను సెల్ ఫోన్ రికార్డ్ చేసేటప్పుడు ఏ ఏరియా నుంచి రికార్డ్ చేశాడు, ఇవన్నీ కూడా దర్యాప్తు అవసరం ఉంది. ఒక స్ట్రిక్ట్గా పోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఈరోజు నేను మీడియా ముందర వచ్చి మాట్లాడుతున్నానంటే ఒక సంజాషి ఇచ్చేదానికి కాదు. నేను ఒక కష్టపడి పనిచేసి శ్రీకాళహస్తి అలాంటిది ఒక డివైన్ ప్లేసు, ఎంతోమంది ప్రజలు వచ్చిపోతుంటారు. అలాంటి చోట ఈ మర్డర్ జరగడమే దురదృష్టకరం. ఎప్పుడు కూడా ఈ రకంగా జరగలేదు. ఎక్కడ కూడా ఈ రకంగా మాకు ఎప్పుడు ఈ రకంగా ఇంత దిగజారుగా తరంగా ఎప్పుడు జరగలేదు. నేను చాలా దీన్ని ఖండిస్తున్నాను. డెఫినెట్గా ఏ ఎంక్వైరీ కానీ నేను సిద్ధంగా ఉన్నా. ఎక్కడ ఎక్కడ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చే సిద్ధంగా ఉన్నా.
నేను ఉండేది కాళహస్త్రి, పనిచేసేది కాళహస్త్రి ప్రజల కోసమే. మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇలాంటి చిల్లర రాజకీయాలు, చిల్లర సింపతి కోసము ఇలాంటి మర్డరర్స్ని దయచేసి మీరు కూడా ఎంటర్టైన్ చేయొద్దండి అని చెప్పి మీడియా మిత్రులను కూడా నేను ఈ సంఘంగా కోరుకుంటూ డెఫినెట్గా దీని మీద ఎవరైతే దీనికి పాల్గొన్నారో, ఎక్కడి నుంచి అయితే రిలీజ్ చేశారో ఇవన్నీ కూడా ఎంక్వైరీకి వస్తాయి. డెఫినెట్గా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ డెఫినెట్లీ ఇది చేసిన వాళ్ళకి మాత్రం 100% అని శిక్ష తప్పదు. సార్ మిమ్మల్ని ఎందుకు ఈ వినూత టార్గెట్ చేసుకుంటారు? అది ఆమెను అడగాలండి. మాకేది ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మర్డర్ చేసిందని దొరికిపోయింది, సీసీటీవీ దొరికినాయి, చెన్నైలో అన్నీ కూడా వాళ్ళు ఫైల్ చేశారు, అంతా అయ్యింది. తర్వాత ఈ వీడియోలు రిలీజ్ చేస్తే ఒక డైవర్షన్ కోసమో లేకుంటే ఏదో ఉపయోగం కోసం నాకు కూడా ఏదో డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ రకంగా చేయడం వల్ల ఏదో ఉపయోగం ఉందని ఎవరో చెప్పుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి, ప్రజలందరూ ఆలోచించాలి. ఏ రకంగా ఒక ఫ్రేమ్ చేయబడుతుందో, ఏ రకంగా క్రిమినల్ మెంటాలిటీతో వాళ్ళు ఉన్నారో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్తున్నారు. వీడియోలో రాయుడు మీరు వాళ్ళ ఆ దంపతులను చంపడానికి సహకరించాలి, డబ్బులు కూడా ఇస్తా ఉన్నారని చెప్పి ఆ వీడియోలో, అంటే రాయుడుతో మీరు ఆ విషయాలు ఏమైనా డిస్కస్ చేశారా అతని వల్ల? ఇప్పుడు ఒకటండి, వినూత అనే ఆవిడ మా ఇంటికి 2 సార్లు వచ్చింది. నాకు ఒంట్లో బాగాలేనప్పుడు ఒకసారి సిక్ విజిట్కి వచ్చింది. ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత ఒకసారి రావడం జరిగింది. ఆయనతో పాటు రాయుడు వచ్చాడు. ఇప్పుడు మా ఇంట్లో డ్రైవర్ ఎవరో, మా ఇంట్లో పని వాళ్ళు ఎవరో నాకు తెలుసా లేకుంటే మీకు తెలుసా? హౌ డూ యూ నో హూ ఈజ్ ఎ డ్రైవర్ ఫర్ దట్ లేడీ? మాకెటు తెలుస్తుందండి వాడు అతను ఎవరో, మాకేమన్నా ఉందా ఏ సబ్జెక్ట్? వాళ్ళ ఇంట్లో వాళ్ళ కథ లేదు, సమాచారం మనకు తెలుస్తుందా? వాళ్ళ వీడియోలు మీరు అడిగారని చెప్పి ఇవన్నీ కూడా చెప్పారు. డిపాజిట్ కూడా రాని వాళ్ళు ఓడిపోయినప్పుడు మాకు ఏం అవసరం ఉంటుంది చెప్పండి, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఆవిడ చెప్పిందని మీరు నేను క్వశ్చన్ అడుగుతాను, నేను ఒక్కటే సూటిగా అడుగుతాను. 5,000 కూడా రాని ఆమెకి, డిపాజిట్ కూడా రాని ఆమెకి నేను 30 లక్షలు ఖర్చు పెట్టి నేను వీడియోలు తీసుకొని ఏమి సాధించాలా, ఏం చేయాలా? వాట్ ఈజ్ మై మోటివ్? అసలు నాకు ఏం అవసరం ఉందని మీ పాయింట్ నేను చెప్పి అర్థమవుతుంది. నాకు ఏం అవసరం ఉందండి? నాకు వీడియోలు ఖర్చు పెట్టే వీడియోలు ఎందుకు తీసుకోవాలా, ఏం చేసుకోవాలా? మీరు ఇద్దరు కూడా ఒకే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఇలా ఒకరికొకరు వైరల్గా మారిపోయారు? వైరల్ మగిలిన నేను ఎప్పుడు కానీ వాళ్ళని ఏ రోజు పల్లెత్తి మాట అన్నతో ఇక్కడ సిస్టమ్ చూడండి. ఎక్కడన్నా మీడియాలో కానీ ఎక్కడ కానీ నేను ఆవిడ గురించి తప్పు మాట్లాడినట్టు కానీ, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు మద్దతు తెలిపి అందరూ చేసి తర్వాత కూడా బిఫోర్ కూడా గౌరవప్రదోకంగా బిహేవ్ చేసాం. ఎక్కడ కూడా మేము తప్పు చేయలేదు. ఇంకా కూడా ఆమె అయితే మా కోసం పని చేయలే. మొత్తం కాళహస్తిలో ఎవరినన్నా పోయి మైక్ పెట్టి అడగండి, ఆవిడ కానీ ఆవిడ భర్త కానీ నా కోసం పని చేశారా అని కనుక్కోండి. చేయలే. వచ్చినప్పుడు మేము ఇంటికి పోయినప్పుడు మాట్లాడినప్పుడు కూడా నన్ను డబ్బులు అడిగారు. నేను లోపల అంత డబ్బులు ఇచ్చేదానికి మాకు ఏడాది చదువుతున్న లోపలికి వెనక తిరిగి ఏ రోజు కూడా మాకు పని చేయలేదు. నేను ఈ విషయం కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడినా ఎక్కడ కూడా ఈ విషయం చెప్పలేదు. ఎందుకంటే టుడే షీ ఈజ్ సస్పెండెడ్ ఫ్రమ్ పార్టీ అండ్ షీ ఈజ్ బీన్ అక్యూజ్డ్ యాజ్ అ మర్డరర్. దట్స్ వై ఐ యామ్ టెల్లింగ్ యూ టుడే. ఈరోజు చెప్తున్నాను. ఈ లేకుండా ఈరోజు చెప్పేటోడు కదా మీకు, ఇది కూడా అవసరం లేదు. ఏంటండి ఇంకా నేను మాట్లాడలేదండి. తప్పకుండా ఆయనతో మాట్లాడడం జరుగుతుంది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు నాతో జరిగిందంటే రేపు పొద్దున ఎవరిదైనా జరగచ్చు.